ఓటు ప్రజాస్వామ్యంలో తిరుగులేని ఆయుధం. ఒక్క ఓటుతో అధికారం మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఇంత విలువైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొందరు ముందుకు రావడం లేదు. అదేమంటే ఏం వెళ్తాంలే అంటున్నారు. చివరకు ఎన్నికల సంఘం సెలవు రోజుగా ప్రకటించినా తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారే తప్పించి పోలింగ్ కోసం ఇంటి గడప దాటితే ఒట్టు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు, ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికలు, ఇలా ఎలక్షన్ ఏదైనా హైదరాబాద్ మహానగరం పరిధిలో నమోదైన పోలింగ్ ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా స్వల్పం. పోలింగ్ రోజున జంట నగరాల పరిధిలోనూ సెలవు రోజుగా ప్రకటించిన మెజారిటీ నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల వరకు తరలివచ్చి ఓట్లేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ఎప్పటికప్పుడు స్వల్ప పోలింగ్ శాతాలు నమోదవుతున్నాయి. సాధారణంగా మహానగరం హైదరాబాద్కే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు ఇతర ప్రాంతాలకు పాకినట్లే కనిపిస్తోంది. గతంలో హైదరాబాద్ పరిధిలో ఉన్న సంపన్నులు, ఐటీ ఉద్యోగులు, ఇతర పెద్ద పెద్ద జాబులు చేసేవారు పోలింగ్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అలవాటు పట్టభద్రులకు పాకినట్లే కనిపిస్తోంది. నిజమే, ఇటీవలే జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనమా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. సాధారణంగా గ్రాడ్యుయేట్లలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం మాత్రం అది తప్పని రుజువు చేస్తోందంటున్నారు మేధావులు. తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏకంగా 1,27,000 మంది వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదంటే పోలింగ్ విషయంలో వీరి ఆసక్తి ఏ స్థాయిలో ఉందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. దీంతో అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ప్రచారాన్ని హోరెత్తించాయి. గ్రాడ్యుయేట్లకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీలిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇలా ఏ పార్టీ చూసినా తమ తమ స్థాయిలో వాగ్దానాలు చేశాయి. కానీ ఫలితం లేకపోయింది. ఏకంగా 1,27,000 మంది విద్యావంతులైన ఓటర్లు, అదే గ్రాడ్యుయేట్స్ పోలింగ్కు దూరంగా ఉన్నారంటే ఇది దేనికి సంకేతం? గతంలో నమోదైన లెక్కల ప్రకారం చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నిక జరిగింది. ఇందులో మొత్తం 5,05,000 ఓట్లకు 3,85,000 మంది ఓట్లేయగా 1,19,000 మంది ఓటర్లు పోలింగ్కు దూరంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 4,63,000 ఓట్లకు గాను 3,36,000 ఓట్లు పోలయ్యాయి. అంటే గతంతో పోలిస్తే ఓటేయని వారి సంఖ్య ఇప్పుడు 8,000కు పైగా పెరిగింది. మరోవైపు అసలు 25% పైగా విద్యావంతులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రాలేదు. అయితే గతంలోని పరిస్థితుల ఆధారంగా చూస్తే కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమని భావించిన ఇలాంటి పరిస్థితి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతుల్లో కూడా కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే 72.44% ఓటింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో 73.29, సూర్యాపేటలో 73.15, యాదాద్రి భువనగిరిలో 78.59% మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 3 జిల్లాల్లోనూ సగటున 3% పోలింగ్ ఈసారి తక్కువ నమోదైంది. పోలింగ్ రోజు సెలవిస్తే తమ సొంత వ్యవహారాలు చక్కబెట్టుకోవడం, ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లడం చేస్తున్నారే తప్ప ఓటు వేయడానికి రావడం లేదన్నది ఎన్నికల అధికారులు చెప్పే మాట. ఓటు హక్కు నమోదు నుంచి ఓటు వినియోగించుకునే వరకు చైతన్యపరిచే విధంగా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా లాభం లేకపోతోందని మేధావులు చెబుతున్నారు. అయితే వ్యవస్థ మారాలంటే మొదటగా మన ఓటు హక్కు వినియోగించుకోవాలని, అప్పుడే పరిస్థితి మారుతుందని అంతా చెబుతున్నారు. ఆచరణలో ఇది అమలు చేస్తే తప్ప ఏదీ సాధ్యం కాదని అంటున్నారు. పైగా చదువుకున్న వారు ఈ విషయంలో ముందుండాల్సింది పోయి వెనకబడిపోవడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.